నమస్తే, నేను మీ శౌర్య. ఈరోజు మనతో పాటు గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు. సో వారితో మాట్లాడదాము. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, జనరల్గా చాలా మందికి ఇంకా మేము ఎదగట్లేదు, మా ఎదుగుదలను చూసి ఎవరో ఏదో చేశారంటే బాగా ఉన్నత స్థాయికి వెళ్ళి కూడా ఒకేసారి డమాల్ మన కింద పడిపోతూ ఉంటారు. అలాగే మంచి కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా ఏదో ఒక సమస్యలతో ఇబ్బంది పడుతూ అందరూ బాగానే ఉన్నారు, మా పరిస్థితి ఏంటి, మంచి ఫ్యామిలీలో పుట్టి ఒక ఉన్నతమైన దీనిలో పుట్టి కూడా మా పరిస్థితి అని వాళ్ళకి బయటికి మేనేజ్ చేస్తారు, కానీ బాగా ఉన్నట్టు లోపల మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. సో అంటే ఎవరో ఏదో చేశారు, మా మీద ఏదో ప్రయోగం చేశారని ఇప్పటికీ కూడా చాలామంది దగ్గర వింటూ ఉంటాం. ఒకవేళ అలాంటి ప్రయోగాలు చేశారని ఒక బాధ లోపల ఉన్న, భయంతో ఏమైనా బ్రతుకుతూ ఉన్నా, సో ఇలాంటి అడ్డంకుల్ని ఆటంకాలని తొలగించడానికి, లేదు మీరు అన్నట్టు క్షుద్ర ప్రయోగాలు కానీ ఏవైనా కూడా ఒకవేళ చేసి ఉన్నా కూడా వాటికి మనం చాలా సింపుల్గా అడ్డుకట్టు వేయొచ్చు, ఒక పవర్ఫుల్ది చెప్తాను అని అన్నారు. సో ఎట్లా వేస్తారు అంటే ఏ పూజ లేకుండా అసలు ఎలాగా కంట్రోల్లో తెచ్చుకోవచ్చు? పూజ ఉంటుందండి, పూజ చేయాలి, అగ్నిహోత్ర చేయాలి, మంత్రం చేయాలి, తంత్రంలో నుంచి మంత్రం చేయాలి. ఎప్పుడైనా సరే మనము ఆలయానికి వెళ్తాం, గుడులకి వెళ్తూ ఉంటాం, ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాం, అమ్మవాళ్ళకి చేస్తూ ఉంటాం, అయ్యవార్లకి చేస్తూ ఉంటాం, ఎన్నో రకాలటువంటి దాన ధర్మాలు, యజ్ఞ యాగ హోమ జప తపాలు, నోములు ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ మనకి దాని వలన పుణ్యం కలుగుతుంది, దాని వలన పని మనకి పాజిటివిటీ ఎంతవరకు అవుతుంది అనేది ఎక్కడా రాయలేదు. కానీ తంత్రం ద్వారా మంచి చేస్తే ఖచ్చితంగా చెప్పొచ్చు, ప్రూఫ్ ఉంటుంది, ప్రూఫ్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక పారిశ్రామికవేత్త మంచి ఆదాయం రావాలి అంటే తంత్రం చేశాను కాబట్టే వచ్చింది అని చెప్పేది ఉంటుంది. కానీ నేను అక్కడ హోమం చేశాను కాబట్టి వచ్చిందని లేదు. ఎంతమంది రాజకీయ నాయకులు హోమం చేసి ఓడిపోయిన వాళ్ళు లేరు? అంటే మంత్రం ఉంది, కానీ దాని పాజిటివిటీ తంత్రం కన్నా తక్కువ. తంత్రంది మనకి ఇమ్మీడియట్లీగా రిలాక్సేషన్, మనకి ఇమ్మీడియట్గా రిజల్ట్స్ దొరుకుతుంది. మంత్రం అనేది మనల్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటుంది. అంటే అది ఉండాలి, ఇది ఉండాలి, కానీ దానివల్ల ప్రయోజనం అనేది లేట్ అవుతుంది, దీనివల్ల ప్రయోజనం త్వరగా అవుతుంది. అలాంటిది మన మీద ఎవరైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయించారు, అష్టదిబ్బంది చేశారు, మనం ఎదగలేకుండా చేశారు, జాతక ప్రకారం ఇవి దొరకవు, జాతకంలో ఇవి ఉండవు. జాతకంలో నవగ్రహాలు ఉంటాయి కానీ మానవ గ్రహం జాతకంలో ఉండదు. ఈ మానవ గ్రహాలు మన మీద చేయించేవి జాతకంలో తెలియదు. చాలా మంది అట్టడిపోయినా, నాశనం అయిపోయినా, ఇబ్బంది పడ్డా, మోసపోయినా, నష్టపోయినా కూడా నా జాతకం బాలేదండి, నా టైం బాలేదండి, మనకి సమర్థించుకోవడానికి తప్పితే మనకి ఏం జరిగిందో ఆలోచించారు ఎవరు? ఆలోచించిన వారు బాగుపడతారు మళ్ళీ. అలాగా వారికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపేడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవే కాకుండా మనం ఏం చేయించినటువంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, అష్టదిబ్బందన, వశీకరణ ఇలాంటివి ఏదైనా పోవడానికి అసలు మన వైపు చూస్తేనే వాళ్ళు ఇబ్బంది పడేలాగా, శత్రుభయం నుంచి దూరం అయ్యేలాగా, ఆర్థిక సమస్యల నుంచి దూరం అయ్యేలాగా, మనలో ఒక కాన్షియస్ బలం నింపుకునేలాగా ఇది మనకు ఒక ఉంగరం. ఇది ప్యూర్ సిల్వర్. దీంట్లో గ్రహాలు కూడా చెప్తా. ప్యూర్ సిల్వర్ తో ఉంగరం చూడొచ్చండి. ప్యూర్ సిల్వర్ తో ఉంగరం ఉంటుంది. దాని వెనక 3 రకాల శక్తులతో కూడినటువంటి యంత్రాలు ఉంటాయి. మీరు చూడండి, లోపల వెనక నుంచి చూస్తే రాచి ఉంటుంది చూడండి, వెనక భాగంలో చూస్తే లిక్కించి ఉంటుంది. అలాగా లోపల ఇది మీరు యంత్రం లోపల ఉంటుందండి. లోపల ఒకటి కాదు, దాని లోపల ఇంకో 2 ప్లేట్స్ ఉంటాయి. సో 3 యంత్రాలు ఉంటాయి. ఒక యంత్రము జనాకర్షణ కోసం, మరొక యంత్రము మనము నిలదొక్కుకోవడానికి, ధైర్యం. ఎవరు ఈ రోజుల్లో బంధుమిత్రులు రారండి. మనకి ఎదుగుతున్నామంటే అందరూ వస్తారు, మనం దిగజారుతున్నామంటే అందరూ దూరం అయితే ఉంటారు. మనతో అవసరమైన తర్వాత దగ్గర రారు. అలాంటి వాళ్ళతో కాకుండా మనము మన దేవుని శక్తితో, ఒక తంత్రంతో మనము యంత్రం చేసిస్తున్నాం. మనకు అండ, మనకు ధైర్యం, మనం ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అయ్యేలానికి ఒక యంత్రం ఉంటుంది. అందులో జనాకర్షణ కోసం ఉంటుంది, మరొకటి ఉండేది అందులో. అదేమిటంటే ఏదైనా చెడు శక్తి కానీ, ఏదైనా దుష్ట శక్తి కానీ, ఎవరైనా ఏదైనా నెగిటివ్ చేయించినా మన వైపు రాకుండా ఈ 3 అందులో వేసేసి ఉంగరాన్ని మనం ఇస్తున్నాం ఈ రోజున. ప్యూర్ సిల్వర్ తో వారి యొక్క అవసరానుసారం, వారి యొక్క పరిసర ప్రాంతసారం, వారి యొక్క ఏ దానిలో దిగజారిపోయినారు చూసుకొని, వారి యొక్క నక్షత్ర ప్రకారంగా లేకున్నా ఉన్నా వారి పేరు బలాలని పట్టి మనము దాని స్టోన్ అనేది మారుతూ ఉంటది. ఇప్పుడు ఇదైతే ఉప్పాలు అంటారు, దీన్ని హగ్గీక్ అంటారు. హగ్గీక్ అంటారు, హగ్గీక్ ఉప్పాలు అంటారు, దీన్ని మూన్ స్టోన్ అంటారు. అలాంటి దీన్ని పిలిచేటువంటి పేరు వేరేటప్పటికీ దీనిలో పవర్స్ అనేది ఉంటది. మనం ఏం చేస్తాము, దానిలో పవర్స్ నింపేసి కొన్ని శక్తుల్ని దానిలో ఆవహించేసి ఇస్తాం. లాంగ్ టైమ్ లో ఎప్పుడు తీసే పని లేదు, ఎలాంటి నెగిటివ్ ప్లేసెస్ కైనా వెళ్ళొచ్చు.
ఓకే. ఎలాంటి సందర్భంలోనే ఉంచుకోవచ్చు. ఒకసారి చేతికి పెట్టుకున్నాము, వేలికి పెట్టుకున్నాము అంటే ఇంక తీసే పని లేదు. ఇది మీరు ఎవరికోసమైనా చేశారా? చాలా బరువు పెద్దగా ఉంది అది size. చేయించిందేనండి. ఆ, వేరే చాలా పెద్ద size ఒక ఉంది. పొలిటీషియన్ కోసం చేయించింది. ఆహా. అది మన దగ్గర చూపించడానికి అని చెప్పి తీసుకొచ్చాను. ఆహా. అంటే వాళ్ళకి జనానికి తెలియాలి కదా, చెప్తే కాదు వస్తువుతో కూడా అవునవును, చూపించాలి కదా, అవును. ప్రజలకి చూపించాలి కదా, తీసుకొచ్చాను. ఉమ్. అది ఆ స్టోన్ అతనికి సంబంధించి హగ్గీకి ఉంది. మూన్ ఉమ్. అంటే వారి వారి పరిసరాలను బట్టి, అవసరాలను బట్టి స్టోన్ మారుతుంది. ఉమ్. కానీ పవరు, మంత్రము, యంత్రము ఇవన్నీ కూడా ఈక్వల్ గా వారికి ఏం కావాలో పూజించి, మంత్రించి, అగ్నిహోత్రం చేసి వారికి ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి చేతులు ఇది ఉండడం వలన వారు పై స్థాయికి వెళ్ళడానికి లేట్ అయిద్దేమో కానీ అంతకన్నా దిగజారుతారు కాదు. ఓకే. అన్నిటికీ అంటే ఎవరైనా తోడ్పడుతుంది. ధరించవచ్చు సమస్య. ఎవరైనా ధరించవచ్చు అండి. స్త్రీ పురుషులు, పిల్లలు, పెద్దలు ఎవరైనా ధరించవచ్చు. ఆరోగ్య సమస్యలు ఒకటే కాదు, ఎన్నో రకాల సమస్యలకి మీకు రిజల్ట్స్ దొరుకుతుంది అందులో. ఈ రాయి సైజ్ ఇంతే ఉంటుంది, ఎవరికైనా లేదు, లేదు. సైజ్ మారుద్దా? మారుతుంది, సైజు మారుతుంది ఇదే వారి యొక్క చాలా వేలుని heavy బట్టి. ఉంది. ఒకసారి చూపిస్తాను నేను. చూపించండి. సో ఒకసారి మనం ప్రేక్షకులకు కూడా చూపిద్దాము. సో ఇది మీకు ప్యూర్ సిల్వర్ తో చేసిన హక్కీక్ ఉంగరం. అంటే మీరు వినే ఉంటారు హక్కీక్ అంటే, నాకు కూడా ఫస్ట్ టైం ఇట్లా ఉంటుంది వైట్ కలర్ లో. ఇది ప్యూర్ సిల్వర్, చాలా పెద్ద స్టోను, అలాగే బరువుగా ఉంది బాగాను. ఇది ప్రత్యేకంగా ఒకరి కోసం చేయించారు. సో దీని వెనుక ఈ లోపల భాగంలోని యంత్రాలు ఉన్నాయి, కనిపిస్తుంది. మరి మేబీ మీకు వీడియోలో కనిపించకపోవచ్చు. లోపలైతే యంత్రాలు ఉన్నాయి. సో మనం ఇచ్చే ఆర్డర్ని బట్టి, మనకున్న సమస్యను బట్టి ఆ యంత్రం అనేది దానిలో ఇన్సర్ట్ చేసి ఇస్తారు. ప్యూర్ సిల్వర్ ఉంది ఇది. సో చాలా బరువుగా కూడా ఉంది. ఓకే గురుగారు, అంటే ఇది ఒకవేళ కావాలి అని అనుకుంటే మిమ్మల్ని సంప్రదించవచ్చు. నెంబర్ కి కాంటాక్ట్ అయితే మీరు మాట్లాడతారు. ఇది కూడా మనకి ప్రజలకు అందుబాటు ధరల్లోనే, సరసమైనటువంటి ధరల్లోనే వస్తుంది. ఇది మన దగ్గరికి సంప్రదించిన వారికి వారికి సమస్య చెబితే మంత్రం చేసి, యంత్రం వేసి, వారికి ఏ స్టోన్ పడుతుందో చూసుకొని దాని ప్రకారంగా వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర ఉంది. పెట్రోల్ ధరలు పెరిగినప్పటికీ కూడా మనం ఎద్దుల బండి మీద సరే వారి దగ్గర చేస్తాం. అలాంటి సదవకాశం కూడా బాగుంది. ఎద్దుల బండి కాబట్టి సైకిల్ మీద వెళ్ళి ఇచ్చేసే సదుపాయం ఉంది. కాబట్టి అంటే ప్రజలు బాగుండాలని ఒక సంకల్పం అది. వెండి కూడా రేట్ చాలా పెరిగింది గురుగారు ఇప్పుడు. కానీ ప్రజల కోసం మనం అయితే రేట్ పెంచకుండా అలానే ఇస్తున్నాం, బాగుండాలని. వారందరికీ సెట్ అయింది అనుకోండి, నన్ను మర్చిపోరుగా. అంతే అంతే. మరి గురువు దక్షిణ ఈ రోజు ఇవ్వకపోవచ్చు, ఎప్పుడో దగ్గర అయితే పలానా గురువు వారి వల్ల నేను ఇట్లా ఉన్నాను అని చెప్పుకుంటారు. సో అదండి, మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే హకీక్ ఉంగరం, మూన్ స్టోన్ అని కూడా అంటారు. సో ఇది అనేక రకాలంటే మన మీద ఎవరైనా ఏదైనా చెడు ప్రయోగాలు చేస్తున్నా, లేదు మనకి దిష్టి దోషం ఎక్కువగా చూడంగానే దిష్టి తగిలేస్తుంది, మాకు ఎక్కడికి వెళ్ళినా ఏ పనులు జరగడం లేదని అనుకున్నా, ఇటువంటి వాటి కోసం ఇది బాగా పనిచేస్తుంది అని అన్నారు. అలాగే ఇది చాలా బరువుగా ఉంది, వెనక యంత్రాలు కూడా ఉన్నాయి. నాకైతే నేను చూసాను, బట్ మీకు కెమెరాలో కనిపించిందో లేదో తెలీదు. ఒకవేళ ఇది ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, సురేష్ బాబు గారిది. కాంటాక్ట్ అవ్వండి, ఆయన అపాయింట్మెంట్ తీసుకోండి. ఇంకేమైనా ఇతర సమస్యలు ఉంటే ఆయన మంచి పరిష్కారాలు అయితే చెప్తారు, అలాగే పరిహారాలు కూడాను. సో దీని గురించి అయితే ఇది మీకు కొరియర్లో కూడా